ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'సాలార్ 2'. అయితే ఈ మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. ఈ 'కల్కి' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ 'సాలార్ 2' మూవీలో నటిస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ఈ మూవీతో కూడా ప్రభాస్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'సాలార్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'సాలార్' మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ నీల్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది విజయ్ కిరగాండూర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, శృతి హాసన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'సాలార్ 2' మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు శృతి హాసన్ గారు. అయితే శృతి హాసన్ గారు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సాలార్' మూవీ. ఈ 'సాలార్' మూవీ హిట్ అయ్యాక శృతి హాసన్ గారు ఒక్క తెలుగు మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 'సాలార్ 2' మూవీలోనే నటిస్తున్నారు. చూడాలి ఈ 'సాలార్ 2' మూవీ హిట్ అయ్యాక అయినా శృతి హాసన్ గారికి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది. అలానే ఈ 'సాలార్' మూవీనే తన లాస్ట్ మూవీయా అనేది మనం ఈ 'సాలార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శృతి హాసన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'సాలార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక నాకు తెలుగులో మళ్ళీ మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శృతి హాసన్ గారు. చూడాలి ఈ 'సాలార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అయ్యాక తనకి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'సాలార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'సాలార్' మూవీ టీం ఆగస్టు 10 తర్వాత రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటాము అని మూవీ టీం చెబుతున్నారు. చూడాలి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాక ఈ మూవీ 2025లో అయినా రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక చూడాలి. అయితే మూవీ టీం మాత్రం ఈ మూవీని 2025 సమ్మర్ లోపు రిలీజ్ చేస్తాము అని అంటున్నారు. చూడాలి ఈ 'సాలార్ 2' మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారికి అలానే శృతి హాసన్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'సాలార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.